చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. తాజా అంశం చూస్తున్నాం. అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ వాసులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధిలోని వాణీనగర్లో నివసించే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో నజేయా అనే మహిళ, ఆమె కుమార్తె నిహాయిన్, కుమారుడు ఒమరు మృతి చెందారు. మృతురాలి భర్త షేక్ అబ్దుల్ నవీద్, మరో కుమార్తె ఖదీజకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా అంశం చూస్తున్నాం. అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ వాసులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధిలోని వాణీనగర్లో నివసించే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో నజేయా అనే మహిళ, ఆమె కుమార్తె నిహాయిన్, కుమారుడు ఒమర్ మృతి చెందారు. మృతురాలి భర్త షేక్ అబ్దుల్ నవీద్, మరో కుమార్తె ఖదీజాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షేక్ అబ్దుల్ సయీద్, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్, రిటైర్డ్, వాణీనగర్ వాసిని, సైదాబాద్ లో. నా యొక్క కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ రెడ్డి ల్యాబ్స్ లో సైంటిస్ట్ గా పనిచేసి, తర్వాత జీవీకేలో సైంటిస్ట్ గా పనిచేసి, బోస్టన్ యూనివర్సిటీ అమెరికాకు PhD కంప్లీట్ చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఎండాకాలం సెలవులని అక్కడ ఓ టూర్కి వెళ్తుండగా ఈ మధ్యలోనే 11:30 ప్రాంతాన యాక్సిడెంట్ అయింది. అక్కడనే మా కోడలు నాజియా సల్మా 45 సంవత్సరాలు, నిహా నాహిన్ షేక్ 16 సంవత్సరాలు, మనవరాలు, తర్వాత ఉమర్ షేక్ 14 సంవత్సరాలు ఆన్ ద స్పాట్ చనిపోయారు. మా కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ కు తీవ్ర గాయాలు అయినాయి. చిన్న మనవరాలు ఖతీజా, ఆమెకు కూడా సీరియస్ ఇంజరీస్ ఉన్నందుకు అక్కడి గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ ఎయిర్ లిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ముగ్గురు మాత్రం అక్కడక్కడే ఆన్ ది స్పాట్ కార్ వచ్చి కొలీడ్ అయ్యి అక్కడ ఆ డ్రైవరు ప్లస్ ఇందులో ఉన్న ముగ్గురు ఆన్ ది స్పాట్ చనిపోయారు. వీసా ఇస్తే మా కుమారునికి, చిన్న మనవరాలకి సహాయం చేయడానికి నేను, అంటే షేక్ అబ్దుల్ సయీద్, నా భార్య నజ్మున్నీసా బేగం, మాకు తోడుగా షేక్ అబ్దుల్ జావీద్ ముగ్గురం పోదలుచుకున్నాం. ముగ్గురికి వీసా ఇప్పియాలని కోరుకుంటున్నాము.